అందరికీ వందనాలు. నా పేరు నవనీత్. నేను జూనియర్ క్లాస్ నుండి వచ్చా. మా అక్క పేరు వినీలా అక్క. ఫస్ట్ డే నేను ఏం నేర్చుకున్నానో చెప్పబోతున్నాను. దేవుడు ఏలియా మరియు హన్నా ప్రార్థనను విన్నట్లే మనం కూడా ప్రార్థన చేసినప్పుడు కూడా వింటాడు. దైవభక్తి గల నాయకులు తరచూ దేవుణ్ణి ప్రార్థిస్తారు. దైవభక్తి కలిగి ఉండడం అంటే దేవునికి ప్రీతికరమైన విధంగా జీవించడం, ఆయన మార్గాన్ని అనుసరించడం, ఆయన వాక్యానికి లోబడి ఉండడం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు శ్యామ్ సంతోష్. నేను రెండో రోజు ఏం నేర్చుకున్నావో చెప్పబోతున్నాను. సమయల్ దేవుని స్వరాన్ని గుర్తించడం నేర్చుకున్నాడు. అబ్రహాం కూడా దేవుని స్వరాన్ని గుర్తించి ఆయన సూచనలను అనుసరించాడు. దైవభక్తి గల నాయకులు ఆయనకు సమర్పించుకుంటారు. ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనకు లోబడతారు. ధన్యవాదాలు. అందరికీ వందనాలు. నా పేరు చిన్నారి. డిఏ థర్డ్. దేవుని ప్రజలు ఆయనను నిరాకరించాలనే ఒక అజ్ఞానపు ఎంపిక చేసుకున్నారు. కానీ యెషయా దేవుని ధర్మశాస్త్రాన్ని విలువనిచ్చి దేవుని ప్రజలు దేవునికి లోబడాలని కోరుకున్నాడు. భక్తిగల నాయకులు ఇతరులకు భిన్నంగా ఉన్నప్పటికీ ఆయన దృష్టికి సరైన దానినే చేస్తారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు ప్రియాంక. డే 4. దేవుడు తన ప్రజలకు మొదటి రాజుగా సౌలును ఎన్నుకున్నాడు. దేవుడు తన ప్రజలను విజయపదంలో నడిపించడానికి గిద్యోనును ఎన్నుకున్నాడు. దేవుడు తాము ఒకరిని ఎన్నుకోబడ్డారని తెలియగానే దైవభక్తి గల నాయకులు తాము దేవుని చేత గుర్తించి దేవుడు వారికిచ్చి బాధ్యతలను సమర్పిస్తారు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు సన్నీ. నేను 5వ రోజు ఏం నేర్చుకున్నానో చెప్పబోతున్నాను. సౌలు రాజు ఎలా స్పందిస్తాడో అని భయపడినప్పటికీ సమూయేలుకు దావీదుకు అభిషేకించే ధైర్యం ఉంది. పిలుపు లేకుండా రాజు వద్దకు వెళ్ళడం ప్రమాదకరమే. అయినప్పటికీ ఎస్తేరు ధైర్యం చేసి ముందుకు వెళ్ళింది. ధైర్యవంతులైన నాయకులు అన్ని పరిస్థితుల్లో దేవుడు తమకు తోడుగా ఉంటాడని విశ్వసిస్తారు. థ్యాంక్ యూ.